సినిమాల్లో మనం చూస్తుంటాం, డిస్క్లైమర్ వేస్తూ ఉంటారు మొదట్లో షో మొదలయ్యే ముందు. ఇందులో పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం ఊహాజనితం మాత్రమే. ఎవరితో ఉన్న పోలి ఉంటే కనుక అది కాకతాళీయమే అని చెప్తూ ఉంటారు, కోయిన్సిడెంటల్ అని. అలాగా ఈ వీడియోకి డిస్క్లైమర్ వేయాలంటే ఏమనయ్యాలి? ఇందులో చెప్పే డేటా, నంబర్లు, చూపించే సన్నివేశాలు అన్ని యథార్థమే, 100%. ఇందులో ఎలాంటి కల్పితం లేదు, నా సొంత కవిత్వం లేదు, ఊహాజనితం అంతకంటే కాదు. పక్కాగా ప్రాక్టికల్ గా క్రానాలజీని చూపిస్తూ నెంబర్లు వివరిస్తే గనక అసలు మన ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారణం ఎవరు, కారకులు ఎవరు అనే విషయం అర్థమైపోతుంది. మరి డీటెయిల్స్ ఏంటో పర్టికులర్ గా పిన్ పాయింటెడ్ గా చూద్దామా? మనం ఆర్థిక సంక్షోభం మీద, రూపాయి పతనం మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తా ఉన్నాం కదా, ఒక 5-6 చేసి ఉంటాయి ఇప్పటికి. ఆ అన్నిట్లోకి ఇది అత్యంత ముఖ్యమైనది. అన్నిటికీ మించి మన జేబు మీద ఎంత ప్రభావం చూపించింది, ఎవరి ఫెయిల్యూర్ అనే విషయం తెలియటమే కాదు, డేటా చూస్తే గనక గుండె గుబేల్మంటుంది. తమ్మునేలో చెప్పినట్టే ఇది ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేనంత, ఎక్కడా చూడనంత పెట్రోల్ పేరుతో చేసిన ధరల లూటీ. ఆ లూటీ ఎలా జరిగిందో, కారణమేంటో, ఆ పరిస్థితులు మన జీవితాలని ఎలా అతలాకుతలం చేసాయో, చేయబోతున్నాయో తెలిస్తే గనక మనం ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకుంటాం. ఆలోచన మార్చుకోగలిగితే గనక భవిష్యత్తుని తీర్చిదిద్దుకోగలుగుతాం. అన్నట్టు ఇది ఎంత మాత్రం రాజకీయం కానే కాదు, ఎకనామిక్స్, పాలసీ ఫెయిల్యూర్ గురించి డిస్కస్ చేయటం. ఆ తర్వాత ఒక నాయకుడు లేని లోటు అధికారంలో ఉన్న పార్టీ మీద కాదు, ఈ దేశ భవిష్యత్తు మీద, మన జీవితాల మీద ఎలా పడిందో కూడా నేను ఆఖరిలో చెప్తా. అది చూస్తే గనక రాజకీయంగా నేను మాట్లాడుతున్నది ఎంత ప్రాక్టికలో మీకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా కామెంట్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. అంతర్జాతీయ సంక్షోభం, ఇరాన్ యుద్ధ ప్రభావం మన జీవితాల మీద పడిందని, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్ళొద్దు, విదేశీ మారక ద్రవ్యాన్ని మనం పొదుపు చేయాలి అని మోడీ పిలుపునిచ్చారు కదా. हम सोने के गहने नहीं खरीदेंगे, पेट्रोल डीजल का उपयोग कम करना होगा, खाने का तेल अगर वो कुछ कमी करे. ఇలాగా మరి దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణం ఇరాన్ యుద్ధమేనా? ఇమ్మీడియట్ రీజన్ ఇదైతే అయి ఉండొచ్చు, కానీ అసలు కారణం ఏంటి? ఎవరు ఫెయిల్యూర్? మన పాలసీ గానీ, మన విధానం గానీ, మన ఆలోచన లేనితనం గానీ ఎలాగా మన జేబుని, మన జీవితాలని లూటీ చేసినాయి గత 12 ఏళ్లుగా. ఇదేమీ ఆరోపణ కానే కాదు. పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ఇప్పుడు మార్కెట్ అంతా అతలాకుతలం అవుతుంది, రూపాయి పలచబడిపోతా ఉంది, వీక్ అయిపోతా ఉంది అంటున్నాం కదా. మరి అసలు కారణం ఏంటి తెలియాలంటే ఒక 12 ఏళ్ల హిస్టరీని తిరిగేయాలి. పెట్రోల్ రేట్ ని మన దగ్గర ఉన్న పరిస్థితుల్ని కంపేర్ చేసి చూడాలి. చూద్దాం మరి 1 by 1. ఈ వీడియో మీరు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి నింపాదిగా ప్రశాంతంగా చూడండి. ఏవైనా డౌట్ ఉంటే గనక నేను చూపించే ఆధారాల్లోనే సోర్స్ ఉంటుంది. మీరు వీలైతే గనక స్వతంత్రంగా కూడా చెక్ చేసుకోండి. ఫీల్ ఫ్రీ టు కాంట్రడిక్ట్ మీ, అంటే నువ్వు చెప్పిన దాంట్లో ఇదిగో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అని ఖండించండి, డిస్కస్ చేద్దాం. ఇంతకీ 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలనుకున్నా కదా, ఆ నెంబర్లో చూస్తే గనక, పోల్చి చూస్తే గనక ఇప్పుడు మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. మీకు తెలుసా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ రేట్ ఎలా ఉందో? మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో అంతకంటే ఎక్కువ ఉంది, తెలుసా మీకు? కానీ అప్పుడు మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత? 50+ లో ఉండేది, 56-57 రూపాయలు ఉండేది. మరి అప్పటితో పోలిస్తే బ్యారెల్ రేటు ఇప్పుడు కాస్త తక్కువే ఉన్నా గానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత? 110 రూపాయల, అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది కదా. అంటే అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేకుండా మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతా ఉన్నాయి, మనల్ని దెబ్బ కొడతా ఉన్నాయి, లూటీ చేస్తా ఉన్నాయి అని అర్థమవుతా ఉంది కదా. క్రానాలజీని తిరిగేద్దాం చూడండి. జూన్ 2014లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారెల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసారంటే చూడండి. ఇండియన్ బాస్కెట్ కి సంబంధించినంత వరకు $109 ఉన్నాయి. అఫ్ కోర్స్ పైన బ్రెంట్ క్రూడ్ ఆయిల్, వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ ఇలాంటివి ఉన్నాయి, కానీ అవి మనకి సంబంధం లేనివి. అవి అమెరికాకి, వెస్ట్రన్ మార్కెట్ కి సంబంధించిన పారామీటర్స్. అవి ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే పెట్రోల్ థిక్నెస్ లోను, అందులో ఉండే స్వీట్నర్ ఎలిమెంట్స్ లోను, అంటే క్వాలిటీకి సంబంధించిన ఎలిమెంట్స్ లోను తేడాలు ఉంటాయి. అందుకోసమని వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ లో గానీ లేదా బ్రెంట్ ఆయిల్ గానీ మనకంటే ఎక్కువ ఉంటుంది. ఇండియన్ బాస్కెట్ కి వచ్చేసరికి చూడండి, పెట్రోల్ బ్యారెల్ రేట్ ఎంత ఉంది, మనం ఎంత కొన్నామయ్యా అంటే $109 కొన్నాం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. మరి 2026లో బ్యారెల్ రేట్ ఎంత ఉంది? $106 ఉంది ఇండియన్ బాస్కెట్ రేట్ ఇక్కడ. అంటే ఇప్పటితో పోలిస్తే అప్పుడే $3 ఎక్కువ బ్యారెల్ కి, పెట్రోల్ గానీ డీజిల్ గానీ. లీటర్ రేట్ ఎలా ఉంది మన దగ్గర? 2014ని ఇప్పటిని కంపేర్ చేసి చూద్దామా రండి. 2014లో అంటే బ్యారెల్ $109 ఉంది ఇండియా కొనుక్కోవడానికి అని అన్నప్పుడు మన దగ్గర లీటర్ డీజిల్ ఎంతకు దొరికింది అంటే చూడండి, $57.28, కాస్త అటు ఇటుగా. ఇదిగో ఇది మై పెట్రోల్ ప్రైసెస్ అని కొడితే గనక మీకు అందులో ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయి. మరి ఇప్పుడు ఎంత ఉంది చూడండి,
100 రూపాయలకి పైగా ఉంది. అంటే బ్యారెల్ ప్రైస్ ఏమో ఇప్పటికంటే అప్పుడు $3 ఎక్కువ ఉన్నా గానీ, అంటే $109 ఉందప్పుడు, ఇప్పుడేమో 106 ఉంది కదా, అంత ఎక్కువ ఉన్నా గానీ అప్పట్లో 57 రూపాయలకి లీటర్ డీజిల్ దొరికితే ఇప్పుడు 100 నుంచి 110 రూపాయల మధ్య ఫ్లక్చుయేట్ అవుతా ఉంది. ఏపీ లాంటి రాష్ట్రాల్లో మొత్తం మోగుతా ఉంది. ఎందుకని డబల్ ఎందుకైంది? బ్యారెల్ ప్రైస్ సిమిలర్ గా ఉంటే. ఇది కదా క్వశ్చన్. ఆ తర్వాత ఇక్కడతో అయిపోలా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారెల్ ప్రైస్ రేటు దారుణంగా పడింది, ఊహించనంత పడింది. ఎప్పుడు? కోవిడ్ టైంలో 2020లో. ఎంత అయింది బ్యారెల్ ప్రైస్ చూడండి, $37 వచ్చింది. అంటే $109 నుంచి అమాంతం $37, అంటే 3వ వంతుకు పడిపోయింది, 30% పడిపోయింది. అయినా సరే మన దగ్గర పెట్రోల్ రేట్లు తగ్గినాయా? తగ్గలా. చూడండి మన దగ్గర ఎంత ఉన్నాయా పెట్రోల్ రేట్లు అంటే, ఇదిగో ఇక్కడ కనపడతా ఉంది చూడండి, 73 రూపాయలు ఉన్నాయి. అంటే 108, 109 రూపాయలు బ్యారెల్ ఉన్నప్పుడేమో 57 రూపాయలు ఉంది, $37 పడిపోయింది బ్యారెల్ రేటు. కానీ మనకు మాత్రం 73 రూపాయలు పెరిగింది. అంటే బ్యారెల్ రేటు 3వ వంతుకు తగ్గినా గానీ మన దగ్గర 40%, 45% రేటు పెరిగింది. హౌ? ఎలా? బ్యారెల్ రేటు పెరిగితే పెంచుతామని చెప్తారు కదా, మరి బ్యారెల్ రేటు 3వ వంతుకు పడినా గానీ మన దగ్గర ఎందుకు తగ్గలా రేట్లు? అంత ఎందుకు ఎక్కువ వసూలు చేశారు? ఇక్కడతో అయిపోలా. ఇయర్ బై ఇయర్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ రేట్లు డాలర్లలో ఎంత ఉన్నాయి, మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి అనేది పక్క పక్కన పెట్టి కంపేర్ చేద్దాం. 2014 నుంచి 26 మధ్య ఈ 12 ఏళ్లలో ఏం జరిగింది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది విత్ నెంబర్స్. ఇవన్నీ బానిఫైడ్, సర్టిఫైడ్ అండ్ హిస్టారిక్ ఫ్యాక్ట్స్. ఐ కెన్ అష్యూర్ యూ. చూడండి, చూసారు కదా మా వాళ్ళు పక్కన పక్కన పెట్టారు. 2014లో ఎక్కువ ఉన్న బ్యారెల్ ప్రైస్ 2015 నాటికి $52 తగ్గింది. కానీ మన దగ్గర పెట్రోల్ ప్రైస్ 50 రూపాయలకి తగ్గినట్టు అనిపించింది ఆ క్షణం. కానీ ఆ తర్వాత 2016లో బ్యారెల్ ప్రైస్ 43కి తగ్గింది, అంటే $9 తగ్గింది. కానీ మన దగ్గర చూడండి పెట్రోల్ డీజిల్ రేటు 56కి పెరిగింది, అంటే 6 రూపాయలు పెరిగింది. అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గినా కానీ మన దగ్గర ఉల్టా రివర్స్ లో పెరిగింది. ఆ తర్వాత బ్యారెల్ రేటు 54కి పెరిగింది, మన దగ్గర ఏకంగా బ్యారెల్ రేటు పెంచారు అని చెప్పి 56 నుంచి 65కి, అంటే 9 రూపాయల వరకు పెంచేశారు. ఆ తర్వాత 2018లో బ్యారెల్ ప్రైస్ 71 అయింది, మన దగ్గర చూడండి 73 రూపాయలు అయిపోయింది పెట్రోల్. ఆ తర్వాత 2021లో బ్యారెల్ ప్రైస్ 70కి పెరిగింది, మన దగ్గర చూడండి లగాయించి పెంచారు. అక్కడ పెరిగితే పెంచుతున్నారు కానీ తగ్గితే తగ్గించట్లా. చూసారా ఆ మందం? ఇక్కడతో అయిపోలా. 2022 చూడండి, బ్యారెల్ $100 అయింది, మన దగ్గర పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ 90 దాటినాయి. ఆ తర్వాత బ్యారెల్ ప్రైస్ 82కి తగ్గింది, అంటే $18 తగ్గింది బ్యారెల్ మీద. కానీ మన దగ్గర మాత్రం 3 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత బ్యారెల్ ప్రైస్ మళ్ళీ $81కి తగ్గింది, కానీ మన దగ్గర చూడండి 88 రూపాయలు, అంటే తగ్గిన దాంతో పోలిస్తే మన దగ్గర వెరీ లిటిల్ తగ్గింది. ఇలా మొత్తం అక్కడ పెరిగిన ప్రతిసారి మన దగ్గర భారీగా పెంచారు, తగ్గిన ప్రతిసారి నామకే వాస్తే పావలా పైసా తగ్గించారు. ఇప్పుడు చూడండి బ్యారెల్ ప్రైస్ 90 నుంచి $115 మధ్య ఫ్లక్చుయేట్ అవుతా ఉంది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో. మన దగ్గర మాత్రం 100 రూపాయలు దాటింది. ఏపీ లాంటి చోట్ల అయితే బాధుడు 110 రూపాయల వరకు ఉంది. కారణం ఏంటి? ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గినా గానీ మనకి ఎందుకు తగ్గలా? పెంచితే మాత్రం ఎందుకు పెంచుతున్నారు? ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంతా ఎక్కడికి పోయింది? కారణం ఏంటి అని చూస్తే ఒక రీజన్ కనపడుతుంది. చూడండి, ఇక్కడ రిటైల్ ఫ్యూయల్ ప్రైసెస్ రిమైన్ హై డిస్పైట్ లోయర్ ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ లార్జ్లీ డ్యూ టు హెవీ టాక్సేషన్. అంటే మన దగ్గర పన్నుల భారం కేంద్రం బాధేది, రాష్ట్రాలు బాధేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల దేశంలోనే అత్యధికం ఉన్నాయి, రాష్ట్రం బాధేసేది ఎక్కువ కేంద్రంతో పాటు. దాంతో పాటు ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, కరెన్సీ డిప్రిసియేషన్. ఎస్, ఇది కీలకం. కరెన్సీ డిప్రిసియేషన్ అంటే రూపాయి మారకపు విలువ పడిపోతూ ఉంది, అందుకోసమని ఇది కీలకం. అసలు ఇది టర్నింగ్ పాయింట్, ఇది టర్న్ అరౌండ్. పాలసీ ఫెయిల్యూర్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ పాలసీ ఫెయిల్యూర్ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది అనమాట. ఏంటి ఆ పాలసీ ఫెయిల్యూర్? రూపీ వాల్యూ కన్సిస్టెంట్ గా 2014 నుంచి పడుతూనే ఉంది డాలర్ తో పోలిస్తే. అందుకని నువ్వు ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారెల్ ప్రైస్ డ్రాస్టిక్ గా పడినా, 3వ వంతుకు పడినా గానీ, $37 వచ్చినా గానీ బ్యారెల్, మన దగ్గర మాత్రం రేట్లు పెరిగినాయి తప్పితే తగ్గల. ఎందుకంటే రూపాయి బలహీన పడిపోయింది, కంపాటబిలిటీ లేదు. ఆ రూపాయి అలా బలహీన పడిన కొద్దీ మన మీద భారం పెరిగింది. కావాలంటే చార్ట్స్ చూడండి, రూపాయి వాల్యూ ఎలాగా ఎఫెక్ట్ అయిందో మనకు కనపడుతుంది. చూడండి, ఇందులో 2014 నుంచి 26 మధ్య డాలర్ తో పోలిస్తే రూపాయి ఎలా బలహీనపడిందో క్రానాలజీ ఉంది. 2014లో 60 రూపాయలు డాలర్ కి, 2015లో వచ్చేసరికి 63 నుంచి 67 రూపాయలు అయింది, 2016లో 68 రూపాయలు, 2018లో 72 రూపాయలు, 2020లో 76 రూపాయలు, 2022లో 82 రూపాయలు, 2024లో 84 రూపాయలు, 2025లో ఇంకా ఫ్రీ ఫాల్ ఇక వరుస పెట్టి పడిపోతా ఉంది, 89 రూపాయలు అయింది. ఇప్పుడు 2026లో హియర్ వీఆర్ 96 రూపాయలు, అంతకంటే ఎక్కువ. అంటే చూడండి, డాలర్ తో పోలిస్తే రూపాయి వాల్యూ
ఎంత దారుణంగా పడిందో. మీరు ఇప్పుడు ఈ పడిన రూపాయి వాల్యూని మన దగ్గర పెరిగిన పెట్రోల్ రేట్ ని కంపేర్ చేసుకుంటే మీకు లాజిక్ దొరుకుతుంది. రూపాయి వాల్యూ పడిపోయి మారకం విలువ పడిపోతున్న కొద్దీ దాన్ని కవరప్ చేసేందుకు మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. అందుకోసమే అప్రాక్సిమేట్ గా ఉంటుంది చూడు ఈ కంపారిజన్. మీకు 2014లో 50+ ఉంది, 57 ఉంది లీటర్ డీజిల్. అప్పుడు రూపాయి మారకం విలువ 55 to 60 దగ్గర ఉంది. ఇప్పుడు చూడండి 100 రూపాయలు దాటేసింది లీటర్ పెట్రోల్ డీజిల్ మన దగ్గర. రూపీ డాలర్ కూడా 96 రూపాయల దగ్గర ఉన్నాయి, 100 క్రాస్ అయిపోవడానికి సిద్ధంగా ఉంది అనే పానిక్ సిచ్యువేషన్ వచ్చింది. ఆర్బీఐ నానా యాతన పడతా ఉంది రూపాయి వాల్యూని సస్టైన్ చేయడానికి, వల్ల కావట్లేదు. అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది చూడండి. రూపాయి వాల్యూ పతనం అవుతున్న కొద్దీ పెట్రోల్ డీజిల్ రేటు పెరిగింది. అంటే ఆర్థిక వ్యవస్థని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఆ భారం నేరుగా పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో మన మీద పడింది. పెట్రోల్ డీజిల్ ధరలు అంటే కేవలం పెట్రోల్ డీజిల్ ప్రైసెసే కాదు కదా, ఇన్ఫ్లేషన్, నిత్యావసర సరుకుల ధరలు ఉంటాయి. ఆ ఇన్ఫ్లేషన్ ని బట్టి మిగతావన్నీ సైక్లిక్ ఎఫెక్ట్ తో ఉంటాయి. ఆ రేట్లన్నీ పెరిగి సామాన్యుల జేబు గుల్లైపోయింది. మరి ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తక్కువే ఉన్నా గానీ ఇండియన్స్ దగ్గర ప్రభుత్వం ఇంత భారీగా వసూలు చేసింది కదా పెట్రోల్ రేట్లు పెంచుతూ. ఆ మొత్తం ఎంత ఉంటుందో తెలుసా? చూడండి లెక్క. అప్రాక్సిమేట్లీ 25 నుంచి 30 లక్షల కోట్లు. అందుకే అన్నది ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూడని లూటీ ఇదని. 30 లక్షల కోట్లు ఇంటర్నేషనల్ మార్కెట్ కంటే ఎక్కువ వసూలు చేశారు అని లెక్కలే చెప్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎక్కడికి పోతాయి? డీలర్ల జేబుల్లోకి పోతాయి, పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీల్లో కొంత పోతాయి, ప్రభుత్వాల ఆదాయాల్లోకి పోతాయి. అంటే ప్రభుత్వాలు మన జేబుల్లోంచి మన ముక్కుపిండి మరి పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పేరుతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వసూలు చేసినాయి. తీరా చూడబోతేనేమో రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం ఆడుతూ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా అబద్ధాలు చెప్తా ఉంటాయి. మనం ఇప్పుడు ఏపీలో చూస్తున్నది అదే. అంటే ప్రభుత్వాల ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి ఈ పెట్రోల్ ప్రైసెస్ అనే దాన్ని అడ్డం పెట్టుకున్నాయి అనమాట. రూపాయి వాల్యూ పడిపోతూ ఉంటే పెట్రోల్ రేటు పెంచి బయటపడేందుకు ఇంతకాలం కేంద్రం ట్రై చేసింది గత 12 ఏళ్లుగా. ఈ డేటా చూస్తే అదే కదా అర్థమయ్యేది. మరి ఇప్పుడు అలా కూడా వల్ల కావట్లా. అందుకోసమని పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి అని చెప్తూ ఉన్నారు. మరి పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించినంత మాత్రం రూపాయి సస్టైన్ అవుతుందా అంటే అదొక మార్గం అంతే. దానివల్ల సస్టైన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకని? రూపాయి ఎందుకు పడిపోతుందయా అంటే పాలసీ ఫెయిల్యూర్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావట్లా, ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ నే ఫారిన్ కంపెనీలు వెనక్కి తీసుకుంటున్నాయి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరగట్లా, ఆల్మోస్ట్ మ్యూటెడ్. ఇంతకు ముందు మాట్లాడుకున్నాం మనం. అన్నిటికీ మించి ఇండియాకి ఎక్స్పోర్ట్స్ తక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కువ. అంటే మనం దిగుమతి చేసుకునేవి ఎక్కువ. అంటే మన రూపాయి పోయేది ఎక్కువ ఉంది కానీ మనం తెచ్చుకునే డాలర్లు తక్కువ ఉన్నాయి. కెపాసిటీ బిల్ట్ కాల. ఇవన్నీ కలిసి మన ఎకానమీని దెబ్బతీసినాయి. అన్నిటికంటే మించి ఆ ఎకానమీని హ్యాండిల్ చేయలేక, రూపాయి వాల్యూని సస్టైన్ చేయలేక 12 ఏళ్లుగా ఫెయిల్ అవటం అనేది అసలు దెబ్బ. అందుకోసం ఇప్పటికీ మనందరం చెల్లించిన మూల్యం 30 లక్షల కోట్లకు పైగా. ఇది అసలు కదా. ఇక ఒక నాయకుడు లేని లోటు దేశం మీద పడింది అని చెప్పా కదా. ఎవరా నాయకుడు? తట్టిందా మీకు? అరుణ్ జైట్లీ. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రి. ఆలోచన పరంగా, క్యాపబిలిటీ పరంగా, అండర్స్టాండింగ్ అండ్ సబ్జెక్ట్ పరంగా న్యూ జనరేషన్ బీజేపీ లీడర్లలో అరుణ్ జైట్లీ టాప్ పొజిషన్ లో ఉన్నారు. పైగా నిక్కచ్చిగా ఆలోచించే మనిషి, పాసిబిలిటీస్ తెలిసిన వ్యక్తి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా అరుణ్ జైట్లీ స్పెషాలిటీ ఎలా ఉంటుందో చెప్పడానికి. చాలా మంది టీడీపీలో ఉన్న అగ్రనాయకులకి తెలిసే విషయం. 2014లో చంద్రబాబు రైతు రుణమాఫీ హామీ ఇస్తున్నాం, మేనిఫెస్టోలో పెడుతున్నాం, మీరు కూడా చెప్పండి అంటే బీజేపీ ససేమిరా అంది, ఒప్పుకోలా. టీడీపీతో పొత్తు నెగోషియేట్ చేయడంలో కీలకంగా ఉన్న అరుణ్ జైట్లీ అయితే అసలు మీరు చేయలేరు, అది వల్లకాని పని, మీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అసలు ఇలాంటి హామీ ఇవ్వద్దు, ప్రాక్టికల్ గా ఉండండి, ఎనీహౌ మోడీ వేవ్ తో మీరు గెలుస్తారు అని చెప్పి రిలక్టెంట్ గా ఉన్నారు. వేదిక మీద కంపైల్ చేసినా గానీ ఎక్కడా రుణమాఫీకి అనుకూలంగా అరుణ్ జైట్లీ మాట్లాడడం కనపడదు చూడండి. అంటే రాజకీయ ప్రయోజనం కావాలని అనుకున్నా గానీ ఆయన ఎకానమీని, రాష్ట్ర పరిస్థితిని ఫణంగా పెట్టడానికి సిద్ధపడలా. అంటే అంత నిక్కచ్చి మనిషి. ఒకవేళ అరుణ్ జైట్లీ ఉండుంటే, ఆర్థిక శాఖ ఆయన దగ్గరే ఉండుంటే గనక దేశ ఆర్థిక పరిస్థితి చాలా బెటర్ గా ఉండేది. వృద్ధి రేటు, ఇండస్ట్రియల్ గ్రోత్, ఇన్వెస్ట్మెంట్ లాంటివే కాదు, మన మీద భారం కూడా ఇంత పడేది కాదు, దేశంలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఇంత వచ్చేది కాదు. అరుణ్ జైట్లీ లేకపోవడం అనేది బీజేపీతో పాటు ఏపీకి, మన జీవితాలకి చాలా పెద్ద లోటు. ఆ లోటుని ప్రమోద్ మహాజన్ లేని లోటుతో పోల్చుకోవాలి ఒక రకంగా. బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ప్రమోద్ మహాజన్ లాంటి క్యాలిబర్, అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి ఉండుంటే గనక బీజేపీలో ఆయనే పోల్ పొజిషన్ లో కూర్చుండేవాడు. బహుశా దేశ రాజకీయం, బీజేపీ భవిష్యత్తు వేరుగా ఉండుండేవేమో. అలాగే అరుణ్ జైట్లీ ఉండుంటే గనక, ఆర్థిక శాఖని ఆయన హ్యాండిల్ చేసి ఉంటే గనక ఆర్థిక శాఖని, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే అవకాశాలు ఉండేవేమో. పైగా ప్రభుత్వానికి, సహచర నాయకులకి కూడా తప్పప్పులు ఆయన బెటర్ గా, రేషనల్ గా చెప్పగలిగేవాడేమో. ఏది రుణమాఫీ విషయంలో నిక్కచ్చిగా చెప్పినట్టు. రాజకీయంగా ప్రయోజనం కావాలంటే ప్రజల ప్రయోజనాలు ఫణంగా పెట్టక్కర్లా, ఇదిగో ఇలా చేయొచ్చు అని ఆల్టర్నేటివ్ మోడల్స్ ఏమైనా డిరైవ్ చేసి ఉండేవాడేమో అని అనిపిస్తుంది నాకు. అవునా కదా? అంటే రాజకీయంగా ఆలోచన లేనితనం, పాలసీ ఫెయిల్యూర్, రూపాయి పతనాన్ని ఆపలేకపోవడం అనే ఫెయిల్యూర్ ఇప్పుడు ఇండియా పాలిటిక్స్ శాపంగా మారింది. మీకు పెరుగుతున్న పెట్రోల్ రేట్లకి, రూపాయి పతనానికి మధ్య డైరెక్ట్ గా ఉన్న సంబంధాన్ని పోల్చి చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది కదా.
మరి ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళ క్యాపబిలిటీ ఇప్పటికిప్పుడు పెరిగే అవకాశం ఉందా? రూపాయి పతనం ఆగుతుందని ఆశించగలమా? మరి పరిస్థితి చక్కబడాలంటే ఏం చేయాలి? గాల్లో దీపం అన్నట్టుగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాలి అని కోరుకుంటామా? ధరలు తగ్గినా కానీ ఇక్కడ తగ్గించట్లేదు కదండి. తగ్గినప్పుడు మరి ఎలా చక్కబడతాయి? అలవాటు పడడం ఒకటే మన కళ్ళ ముందున్న మార్గమా? పాలసీ ఫెయిల్యూర్ అయినా, లీడర్షిప్ క్యాపబుల్ గా ఏబుల్ గా హ్యాండిల్ చేయలేకపోవడం అయినా కానీ దేశ ప్రజల పాలిట ఎంతటి పెను సవాల్గా మారతాయని చెప్పడానికి ఇది ఒక తిరుగులేని ఉదాహరణ కదా. నేను ఇదంతా రాజకీయ దృష్టికోణంలో చెప్పాలా, ప్రాక్టికల్ గానే చెప్తున్నా. నేను రాజకీయాల గురించి కానీ నాయకత్వాల గురించి కానీ రెండు విషయాలు ప్రయారిటీగా తీసుకుని ఆలోచించాలి ఎవరైనా అని అనుకుంటా. ఒకటి కెపాసిటీ క్యాపబిలిటీ, రెండోది క్రైసిస్ మేనేజ్మెంట్ ఎబిలిటీ. కెపాసిటీ క్యాపబిలిటీ అంటే సామర్థ్యం ఉండాలి, ఆలోచన ఉండాలి, హౌ టు హోల్డ్ యువర్ హార్స్ అనేది తెలిసి ఉండాలి. అంటే పరిస్థితిని చక్కదిద్దగలగాలి, అర్థం చేసుకోగలగాలి ముందు అట్లీస్ట్. రెండోది క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే చక్కదిద్దటం. ఇవి ఉండాలి. కెపాసిటీ క్యాపబిలిటీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎబిలిటీ. ఈ 3 Cలు ఉంటే గనక దేశ ఆర్థిక పరిస్థితి, జనం పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి అని నేనైతే అనుకుంటా. మీరైతే ఏమంటారు? అందుకోసమే ఆలోచన గల నాయకులుగా అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళ మీద, ప్రమోద్ మహాజన్ లాంటి వాళ్ళ మీద నాకు ఒక పాజిటివ్ ఒపీనియన్. అలాగే ఇప్పుడున్న లీడర్లలో చూస్తే నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు బెటర్ అండర్స్టాండింగ్ తో ఉంటారా సిచ్యువేషన్స్ మీద అని నాకు చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. మీరైతే ఏమంటారు? ఈ ఫెయిల్యూర్ నుంచి, ఈ సంక్షోభం నుంచి ఇండియా ఎలా బయటపడుతుంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.